హాయ్ స్టూడెంట్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో థర్డ్ ప్రాబ్లం అయితే చూస్తాం. సో దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 16/65 అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇది కూడా అయితే మనకు 2 times అయితే అడిగారు అనమాట మెకానికల్ వాళ్ళకి. సో ఇక్కడ మీరు చూడండి ఎలా ప్రూవ్ చేస్తామనేసి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. దీని ఎలా రాసుకోవచ్చు? దెన్ సైన్ ఏ ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ వెళ్ళిందంటే 4/5 రాసుకోవచ్చా? సో ఇన్వర్స్ ఫంక్షన్లో ఈ ఫార్మేట్లో ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 దెన్ సైన్ బి ఈక్వల్ టు 5/13. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన డేటాని ఇలా రాసుకోవాలన్నమాట ఇన్వర్స్ ఫంక్షన్లో ఎప్పుడు కానీ. 16/65 దెన్ కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 16/65. ఓకేనా? సో మనం దీనికి పైథాగరస్ థియరం అయితే అప్లై చేస్తాం. సో మీకు సింపుల్ ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇది మీరు వేసుకుంటే బెస్ట్. ఓకేనా? థీటా అనేది ఇటు సైడ్ వస్తుంది. ఇది ఏ అనుకోవాలి, ఇది బి, ఇది సి. ఓకేనా? మీకు డైరెక్ట్గా ఫార్ములా వేస్తాను. ఇక్కడ మనకు వచ్చి 5, 4 ఎలా వచ్చిందంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/5. ఇక్కడ ఏమొస్తుంది? ఆటోమేటిక్గా 3 వస్తుంది. సో మీకు ఫార్ములా రాస్తా ఎలా వస్తుందంటే AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². ఓకేనా? సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు వస్తుంది. సో ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం. వీ హ్యావ్ టు సో దట్ ఆర్ ప్రూవ్ దట్ ఎలా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి బాగా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి అనేసి అప్లై చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి అనేది మనం ప్రూవ్ చేయాలి. సో మనకు ఆన్సర్ ఎప్పుడు కాసులో ఉంది కాబట్టి కాస్ అప్లై చేయండి బోత్ సైడ్. ఓకేనా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి. ఓకేనా? సో మనం ఇప్పుడు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అనేసి మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి. సో దీనికి ఫార్ములా ఉంది. ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్లో ఫస్ట్ చాప్టర్లో ఈ ఫార్ములా ఏంటి? కాస్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి. ఇది బేసిక్ ఫార్ములా అనమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చి మనం కాస్ ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని కాస్ ఏ తీసుకోవాలి. సైన్ ఏ అంటే మనకి ఏంటి? 4/5. కాస్ ఏ అంటే మనకి ఏమొస్తుంది? 3/5 కదా. ఇక్కడ రాస్తాను చూడండి, రెడ్ పెన్తో రాస్తాను. దీని నుంచి మనం కాస్ ఏ ఏం రాసుకోవచ్చు? 3/5 రాసుకోవచ్చా? అదేవిధంగా ఇక్కడ సైన్ బి ఉంది, ఎందుకంటే మనకు సైన్ బి కావాలి కాబట్టి చూడండి. సో సైన్ బి నుంచి మనం కాస్ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికి ఒక ట్రయాంగిల్ వేసుకోవాలి కదా. ఆ ట్రయాంగిల్ కూడా ఇప్పుడు వేస్తాను చూసేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ థీటా వస్తుంది, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ మనకి ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు? 5, 13 ఇచ్చాడు. అంటే ఇప్పుడు 5, 13. ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయండి, 12 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కాస్ బి వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 12/13 వస్తుంది. అంతే కదా, 12/13 వస్తుంది. క్లియరా? సో ఇప్పుడు అప్లై చేయండి. సో కాస్ ఏ అంటే మనకు వాల్యూ ఎంత? 3/5. కాస్ బి వాల్యూ అంటే 12/13. సైన్ ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు 4/5. సైన్ బి అంటే మనకు 5/13. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ అప్లై చేస్తామంటే దీన్ని మల్టిప్లై చేయండి. సో మనకేమొస్తుందంటే 36 మైనస్ 20 /65 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనకు 16/13
65 వస్తుంది. సో ఇక్కడ చూసారంటే 16/65 ఎంత కాస్ సి అనమాట. సో ఇక్కడ మనకు దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది. దేర్ఫోర్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి, దట్ ఈస్ sin inverse of 4/5 plus sin inverse of 5/13, that is equal to cos inverse of 16/65. ఇక్కడ చూడండి, ఏ అంటే మనం ఇక్కడ స్టార్టింగ్లో అనుకున్నామే ఆ వాల్యూస్ నేను ప్రూవ్ చేసాను అనమాట. క్లియరా? సో ఇక్కడ నేను డైరెక్ట్గా వేసాను. 5 × 13 మనకి ఏమొస్తుంది కాబట్టి క్యాల్కులేటర్ మీకు చూపిస్తాను చూడండి. 5 × 13. సో ఆన్సర్ ఎంత ఉంది? 65 వచ్చింది. సో దీనికి 65, దీనికి 65. నేను కామన్గా 65 వేసుకున్నా. మళ్ళీ 3 × 12. సో ఇక్కడ చూడండి, 3 × 12 ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో డైరెక్ట్గా నేను 36 వేసుకున్నా. మళ్ళీ 4 × 5 20 వేసుకున్నా. ఓకేనా? అందుకే 36 - 20/65. సో అలా నేను డైరెక్ట్గా వేసాను. ఓకేనా? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్లో 4th ప్రాబ్లం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై, ప్రూవ్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు XYZ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? చాలా సింపుల్గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. సొల్యూషన్ లెట్ మనం ఏమనుకోవాలి? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని ఏమనుకుంటాం? ఏ. సో దెన్ tan ఏ ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది. ఓకేనా? అదేవిధంగా tan ఇన్వర్స్ ఆఫ్ వైని బి అనుకుంటాం. సో దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ వైని బి అనుకున్నాం కదా. సో tan బి ఏమవుతుంది? వై అవుతుంది. ఓకేనా? అలానే tan ఇన్వర్స్ ఆఫ్ జెడ్ని సి అనుకుంటాం. సో దెన్ tan సి ఈక్వల్ టు ఏమవుతుంది? మనకు జెడ్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడు కానీ ఈ ఫార్మేట్లో చేంజ్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు గివన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇక్కడ గివన్ ఏమి ఇచ్చాడు? సో నేను మీకు రెడ్ పెన్తో రాస్తున్నా. గివన్ మనకి ఇచ్చిండేది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై అని రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇక్కడ ఏ, నెక్స్ట్ వచ్చి బి, నెక్స్ట్ వచ్చి సి. ఓకేనా? నెక్స్ట్ ఆ పైన అలానే రాసుకున్నా. క్లియరా? సో ఈ ఫార్మెట్ నేను రాసుకున్నా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. ఆర్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? పైని 180 రాసుకోవచ్చా? 180 డిగ్రీని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 - సి. ఈ సిని అటు సైడ్ పంపించేసాను. ఓకేనా? ఇప్పుడు బోత్ సైడ్స్ tan అప్లై చేయండి. tan ఏ ప్లస్ బి. ఎందుకు tan అప్లై చేయాలంటే మనకు ఆన్సర్ అంతా ట్యాన్లో ఉంది, అందుకోసం. ఓకేనా? tan అప్లై చేశారంటే మనకు 180 డిగ్రీ మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు tan ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది మనకు. ఏంటి? tan ఏ ప్లస్ tan బి డివైడ్ బై 1 - tan ఏ ఇంటూ tan బి. ఇది tan 180 - సి అంటే tan 180 - θ. సో ఏమవుతుందో చూస్తాం. ఇక్కడ సిన్స్ tan 180 డిగ్రీ మైనస్ θ ఏమొస్తుందంటే మైనస్ tan θ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ θ ప్లస్ సి ఉంది కాబట్టి మనకు మైనస్ tan సి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే, ఈ స్టెప్ని ఇటు సైడ్ పంపించేస్తాం. అప్పుడు ఇక్కడ చూడండి, tan ఏ ప్లస్ tan బి ఈక్వల్ టు, ఇది అలానే రాసుకోండి, tan సి. ఓకేనా? ఈ హోల్ టర్మ్ ఇటు సైడ్ పంపించేయండి. 1 -
tan A ఇంటూ tan B. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తా, ఇది ఇంటూ ఇది చేయండి. సో ఏమవుతుంది, మైనస్ ట్యాన్ ఇంటూ 1 ఏమవుతుంది, మైనస్ ట్యాన్ సి అవుతుందా. మళ్ళీ ఇది ఇంటూ ఇచ్చేయండి, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది. అప్పుడు ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి. ఈ ట్యాన్ సి నేను లాస్ట్లో రాసుకున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ట్యాన్ ఉంది కదా, ఇటు సైడ్ పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి ఉంది. ఓకేనా? ఇది ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ ట్యాన్ సి అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది, ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ బి ఇంటూ ట్యాన్ సి. సో మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, ట్యాన్ ఏ అంటే ఏంటి, ఎక్స్, ట్యాన్ బి అంటే వై, ట్యాన్ సి అంటే జెడ్. దాన్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? సో ట్యాన్ ఏ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. మీ క్వశ్చన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి. సో వాడు ప్రూవ్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అని ప్రూవ్ చేయమన్నాడు. వాడికి ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.